హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. ప్రీవియస్గా ఏసిఎల్ లిగ్మెంట్ అంటే ఏంటి, ఏసిఎల్ లిగ్మెంట్ ఎలా టేర్ అవుతుంది అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. సో ఏసిఎల్ లిగ్మెంట్ టేర్ అయింది తర్వాత అందరికీ ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టెబిలిటీ అంటే ఏంటని అడుగుతారు. సో ఇన్స్టెబిలిటీ అంటే మనకి ఏదన్నా సడన్ యాక్టివిటీస్ చేసినా కానీ, అంటే సడన్ యాక్టివిటీస్ అంటే ఉన్నట్టుండి రన్నింగ్ లాంటివి స్టార్ట్ చేసినా, లేకపోతే మెట్లు ఎక్కటం కానీ దిగటం కానీ చేస్తున్నప్పుడు జాయింట్ లోపల ఏదో ఒక వదిలేస్తున్న ఫీలింగ్ వస్తుందండి. అంటే నీ జాయింట్ లోపల కొద్దిగా మూవ్ అవుతున్నట్టు కానీ, అటు ఇటు ట్విస్ట్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఫీలింగ్ వచ్చినప్పుడు చాలామందికి ఏదో జాయింట్లో బోన్ ఒకటి పక్కకి వెళ్ళి మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చినట్టు కామన్గా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. సో ఈ ఇన్స్టెబిలిటీ వల్ల చాలామంది ఏమవుతుందంటే ఉన్నటువంటి స్టెప్ మిస్ అయినట్టు అనిపించడం, లేకపోతే కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ నార్మల్ అవుతుంది. నార్మల్గా మొత్తం వాకింగ్ రెజ్యూమ్ చేస్తారు. సో ఏసిఎల్ టేర్ అయిన తర్వాత ఇన్స్టెబిలిటీ అంటే ఇలా ఉంటుంది. ఏసిఎల్ టేర్ అయితే మనం ఏ యాక్టివిటీస్ చేయగలం అనేది ఒక డౌట్ ఉంటుందండి. సో యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి ఏసిఎల్ టేర్ అయిన తర్వాత మీరు అంతకుముందులా ఏదైనా స్పోర్ట్స్ ఆడదాం అనుకున్నప్పుడు స్పీడ్ రన్నింగ్ చేయాలన్నా, జిగ్జాగ్ రన్నింగ్ చేయాలన్నా, జంప్ చేసి కింద ల్యాండ్ చేయాలన్నా కానీ ఏసిఎల్ డెఫిషియెంట్నీస్లో చాలా కష్టంగా ఉంటుందండి. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేసినప్పుడు మీకు ఇందాక ఇన్స్టెబిలిటీ చెప్పాను కదా, సో ఇలా కాకుండా వేరే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో సడన్ ట్విస్టింగ్ మూమెంట్స్ అయినా కానీ వెంటనే జాయింట్లో ఇన్స్టెబిలిటీ వస్తుందండి. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయండి. మనం ఏదైనా రెగ్యులర్గా జిమ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ థ్రెడ్మిల్ మీద పరిగెడుతున్నా కానీ, ఇవన్నీ కంట్రోల్డ్ యాక్టివిటీస్. థ్రెడ్మిల్ మీద అంటే మీరు స్ట్రైట్గా ఒకే పాత్లో రన్ చేస్తూ ఉంటారు. అందులో పెద్ద డైరెక్షన్ చేంజ్ చేసేది ఏమీ ఉండదు, సడన్ చేంజెస్ ఉండవు. సో జిమ్లో థ్రెడ్మిల్స్ చేయటం కానీ, సైక్లింగ్ చేసుకోవటం, లేకపోతే చిన్న కంట్రోల్డ్ యాక్టివిటీస్ స్క్వాట్ చేయటం కానీ, స్క్వాటింగ్ చేయటం, కింద కూర్చొని లేగటం, వీటి వల్ల పెద్ద ఏసిఎల్ డెఫిషియెంట్నీస్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. ఏసిఎల్ సర్జరీ ఎవరికి ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్గా ఏదన్నా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ, లేకపోతే కంప్లైంట్స్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ, అంటే ఇన్స్టెబిలిటీ ఒక 1 or 2 రెగ్యులర్గా ఇన్స్టెబిలిటీ ఎక్స్పీరియన్స్ చేస్తున్న, ఏదైనా మెట్లు దిగాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, జాయింట్ వదిలేస్తున్నట్టు అనిపించినా వాళ్ళకి ఏసిఎల్ సర్జరీ అనేది మేము సజెస్ట్ చేస్తాం. ఇన్స్టెబిలిటీ అనేది ఒక్కసారి ఈవెన్ సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ వచ్చినా కానీ మీరు సర్జరీ చేయించుకోవటం బెటర్. ఎందుకంటే ఒకసారి ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయింది అంటే లోపల ఒక్క లిగమెంటే కాదు, దానితో పాటు మీకు మెనిస్కస్ కానీ, వేరే చుట్టుపక్కల ఉండే ఎంసిఎల్ లిగమెంట్స్, ఎల్సిఎల్ లిగమెంట్స్, పీసిఎల్ లిగమెంట్స్, వీటన్నిటి మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతూ ఉంటుందండి. సో మల్టిపుల్ ఎపిసోడ్స్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ అనేది స్టార్ట్ అయినప్పుడు మోస్ట్ కామన్గా మెనిస్కస్ టేర్స్ జరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ మెనిస్కస్ టేర్స్ ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ అవి రిపేర్ చేస్తే కానీ హీల్ అవ్వండి. సో ఇన్స్టెబిలిటీ లేని వాళ్ళకి సర్జరీ లేకుండా మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండొచ్చండి. విత్ ఇన్స్టెబిలిటీ కానీ, హై అథ్లెటిక్ యాక్టివిటీ, స్పోర్ట్స్ పర్సన్స్లో ఏసిఎల్ లేకుండా అనేది మనం యాక్టివిటీస్ ఏసిఎల్ టేర్కి ముందులాగా చేయగలం అనేది జరిగే విషయం కాదు. సో పేషెంట్స్కి ఎవరైతే హై లెవెల్ స్పోర్ట్స్ యాక్టివిటీ వాడతారో, అథ్లెట్స్ ఉంటారో అండ్ కంప్లైంట్స్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఏసిఎల్ సర్జరీ అనేది మస్ట్.